మీరు కుంభమేళకు వచ్చారు కదా! అవును. మేము టీవీలలో అక్కడక్కడ చూస్తున్నాం. ఎట్లా ఉంది వాతావరణం అక్కడ? కుంభమేళ వాతావరణం ఇప్పుడు మన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎట్లుందో అక్కడ కూడా అట్లే ఉంది. నాకు పెద్దగా ఏమి ఎక్కువ అనిపియలేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో ఇప్పుడు గంట రావడానికి 2 గంటల టైం పడుతుంది. సేమ్ అదే సిట్యుయేషన్ అక్కడ కూడా. కాకపోతే కొంత కొత్త జనం ఉంటారు. అందరికీ వెహికల్స్ అలౌడ్ లేవు. కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఒక 20 కిలోమీటర్లు నడవాలి. నిరంతరంగా 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు అంటే పార్కింగ్ ప్లేసే ఔట్ సైడ్ ఉంటుంది. మిగతాదంతా బయట. నడవక తప్పదాడ. వేరే వెహికల్స్ కోట్ల వెళ్ళడానికి జనాలు గదా! కోట్లు మినిమమ్ ఇప్పటికే 45, 50 కోట్ల వరకు వచ్చేసింది. 45 రోజులలో 40 కోట్లు అనుకున్నారు. ఇప్పటికే 50 కోట్లు దాటింది. ఆ గంగలో ఏసినటువంటి ఒక్క రూపాయే ఇప్పటికే 40 కోట్లు దాటింది. అవి వాటిని బయటికి తీయడానికి అక్కడ ఉన్న పనులకు సమయం దొరుకుతలేదు. అబ్బా! అంటే ఒక్క రూపాయి గంగలో ఏస్తేనే 40 కోట్లయింది. ఇంకా బయట ఖర్చు పెట్టింది ఎంతో చూడండి. కానీ ఇది అన్ని సమయాల్లో హిందువులకు సగం భారతదేశం ఉన్నట్లక్కడ. సగం భారతదేశం ఉన్నదక్కడ భక్తితో. హ్మ్. దానివల్లనే మనం కొంచెం ఇంకా శ్వాస పీల్చుకోగలుగుతున్నాము. సమస్యల నుంచి బయటికి రాగలుగుతున్నాం. సో, అక్కడ 10 రోజులు ఉన్నా నేను. ఆ 10 రోజులలో ఒక 5 రోజులు కుంభలో ఉన్నా. 22 నుంచి 27 వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాసమ్మేళనంలో యోగి గారితో మీట్ అయ్యి వారి కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే మళ్ళీ కాశీలో ఒక 4 రోజులు. తద్వారా మళ్ళీ రిటర్న్ ప్రయాణం జరిగింది. అంటే పోయేవాళ్ళు వెళ్ళడానికి ఏ జాగ్రత్తలు వెళ్ళొచ్చు. తీసుకోవాలి? జాగ్రత్తలు ఏం లేవు. మామూలుగా శ్వాసకోశ వ్యాధులు లేకుండా ఉన్న వాళ్ళు వెళ్తే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. నడవడం వల్ల కొంచెం షుగర్ తగ్గుతుంది. ఇంకోటి ఆ వాటర్‌లో ఒక పవర్ ఉంటుంది. అది అక్కడ స్నానం చేసి వచ్చి నాకు సర్ది ఇప్పటికి 10 రోజులైంది. పోలే. నేను టాబ్లెట్స్ ఏం వాడా. ఇప్పటివరకు పోలేదు. అయినా నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, గట్టిగా ఉన్నా. అంటే ఆ వాటర్‌లో ఉన్న ఫ్లో ఏంటంటే యోగులు, తపోధనులందరూ కూడా 144 సంవత్సరాలకు ఒకసారి తన యొక్క యోగ భూమిని వదిలి ఆ గంగా నదికొచ్చి స్నానం ఆచరించి వెళ్తున్నప్పుడు ఆ తరంగాలు వాళ్ళు చేసిన యోగా తరంగాలు, ఆ నీటిలో ఉన్నటువంటి తరంగాలు 2 కలపడం వల్ల సామాన్యులు అందులో స్నానం చేయడం వల్ల వారిలో కూడా ఒక శక్తి వస్తుందనే ఉద్దేశంతో కుంభ అనేటువంటి దాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకటి అర్ధ కుంభమేళ, 12, 12 144 సంవత్సరాల కుంభమేళను ఇది నిరంతరంగా యోగులే పెట్టారు. ఇది ఎవరు రాజకీయ నాయకులు పెట్టింది కాదు. కాకపోతే ప్రభుత్వాలను బట్టి కొన్ని పరిచర్యలు జరిగినాయి. మంచి ప్రభుత్వం ఆలోచన మీద ఉన్న ప్రభుత్వం కొంచెం అరేంజ్మెంట్స్ ఎక్కువ చేసింది. అయినా పోయేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు, వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. బాధ అనేవాడికి బాధ ఉంటేనే కదా! ఇప్పుడు ఆ మిల్లులో వేస్తేనే పల్లీలు నూనె వస్తుంది బయటికి. ఆ పల్లీల దగ్గర నూనె ఉండే దగ్గర ఉండి మనిషి దగ్గర ఉంటే అలాగే నూనె రావాలంటే రాదు. నీకు మోక్షం కావాలనుకుంటున్నావు వెళ్ళాలి, తప్పదు అట్లా. ఇప్పుడు భగవంతుని ఆరాధించడము, నిత్యము దీపారాధన చేసుకోవడము, నీవు అరిగేమించుకోవడము అవి ఏమి కానీ కొన్ని దానికి అతకని కూడా కొన్ని జొప్పించినట్లు అనిపిస్తాయి కొన్ని సందర్భాలు. అయితే సామాన్యుడు ఒక రాజు కొడుకైనా రంగని కొడుకైనా స్కూల్కి వెళ్తేనే వాడికి విద్య వస్తుంది. అవును. నేను ఇంట్లో కూర్చున్నప్పుడు టీచర్ని పెట్టి చెప్పాలా లేదా స్కూల్కైనా ఏదో ఒక టీచర్ వాడికి చెప్పాల్సిందే. అంటే ఆ విద్య వాడు అభ్యసించేంత వరకు తనకు వేసేటువంటి చిన్న చిన్న చాక్లెట్ బిస్కెట్ లాంటి కార్యక్రమాలే ఈ పూజా పునస్కారాలలో కొన్నింటిని జోడించడం జరిగేది. పూజే లేదన్నాడు అనుకోండి, ఆడికి వచ్చేవాడే ఉండడే, ఏదో ఒకటి ఉండే. పూజ అంటే సత్కరించుట. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మానవ సమాజానికి ఇచ్చిన సందేశం వారు ఏమన్నారంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకటే మాట చెప్పారు. ఈ సమాజంలో మానవుడే మాధవుడు అన్న అంశాన్ని వాళ్ళు ముందు పెట్టారు. రెండో విషయం, సర్వప్రాణి యొక్క శ్రేయస్సు కోరినటువంటి జాతి మాత్రమే ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తుందని చెప్పారు. డైరెక్ట్ చెప్పారు ఈ విషయాలు, శ్లోకయుక్తంగా చెప్పాడు. మానవుడే మాధవుడు ఎలా అన్నాడంటే శ్రీకృష్ణుల వారు ఉన్నారు. మానవ రూపం తీసుకున్న తర్వాత అతన్ని మనం దేవునిగా తను చేసిన సపర్యల వల్ల దేవునిగా మనం తీర్చిదిద్ది ఈరోజు శ్రీకృష్ణ భగవానికి జయ అంటున్నాం. రాముడు రాజుగా ఉండి గురువుని యొక్క ఆశ్రయించి తల్లిదండ్రుల పాలన పాలించడం వలన అతను చేసినటువంటి మంచి ఏదైతే కష్టమైనా కూడా తను అనుభవించి ప్రజలకు చూపించాడు కాబట్టి అతన్ని మనం దేవుని చేసుకున్నాం. ఇవి 2 విషయాలు. మూడోది, శివుడు పార్వతి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు కైలాసవాసిగా మనం ఉన్నారు. ఆయన శ్మశానంలో ఉంటాడు, ఇంట్లో గుళ్ళో కూడా ఉంటాడు. 2 విషయాలు మనం చూస్తున్నాం. నారాయణుడు ఎప్పుడు ఆకాశంలో ఆ నీటి సముద్రంలోనే ఉంటాడని మనం విన్నాం. సో వాటిని చూడలేదు. కానీ ఈ గురువులను అయితే మనం చూసాం. కృష్ణుని చూసాము, రాముని చూసాము, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసాము, దత్తాత్రేయుడిని కూడా మనం ఆరాధిస్తున్నాం. వీళ్ళందరినీ చూస్తున్నాం. భగవంతుడు అనేవాడు మానవ రూపంలో వచ్చి అతను దైవంగా మారేటువంటి అవకాశమే ఉంటుంది. భగవంతుడికి డైరెక్ట్గా రూపాలు ఉండవు. 11 అవతారాలు, 10 అవతారాలు ఇవన్నీ మనము డిసైడ్ చేసినాయి. అది దశావతారం వరకే. ఆ దశావతారాలలో వీరబ్రహ్మేంద్ర అవతారం లేదు, దత్తాత్రేయ అవతారం లేదు. ఎందుకు లేదంటే 10 తర్వాత నువ్వు ఎన్ని సున్నాలు పెట్టినా సున్నానే ఉంటుంది.
చూసుకోండి, మీరు ఆలోచన చేయండి. మీరు సంఖ్యాశాస్త్ర ప్రకారం లెక్క ప్రకారము నువ్వు 100 తీసుకున్నావు, దాని యొక్క ఫైనల్ ఏంటి? ఒకటే. 19 తీసుకున్నా ఒకటే. చూసుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 28 తీసుకున్నా ఒకటే. 2 + 8 = 10, 0 మైనస్ ఎప్పుడు కూడా 1లోనే ఉంటుంది. అంటే భగవంతుడు ఒక్కడనే సిద్ధాంతంకు అక్కడికి ఆపేశారు. దాన్ని అందరూ అనుసరిస్తూనే ఒకరు అల్లా ఏక్ అన్నారు, ఒకరు అలేలు ఏక్ అన్నారు. మనం భగవంతుడు సర్వాంతర్యం నేను అనడం కాదు. యజుర్వేదంలో నా తస్య ప్రతిమ అస్తి అని ఉంది డైరెక్ట్గా. దీనైతే ఎవడు కాదని లేదుగా. భగవద్గీత అంటే మధ్యలో వచ్చింది, రామాయణం మధ్యలో వచ్చిందే, కాలజ్ఞానం కూడా మధ్యలో వచ్చిందే. వేదం అయితే మూలం కదా, సత్యయుగానికి మూలం. అది ఋషుల ద్వారా వచ్చింది అని మనం విన్నాం. నతస్య ప్రతిమ అస్తి అని యజుర్వేదంలో కరెక్ట్గా రాయబడింది. అంటే భగవంతుడికి ఆకారం లేదని చెప్పారు. అట్లా ఆకారం లేదని అన్నిటి వదలడానికి లేదు. అందుకని గురు రూపాలని మనం మొక్కుతున్నాయని గురు రూపాలే. శివుడు గురువే. మీరు చూసుకోండి, దక్షిణామూర్తి శివుడి రూపంలో వచ్చాడు. ఆయన దక్షిణామూర్తి ఈ ప్రపంచానికి మొదటి గురువు. మీరు అందరూ చూడండి. తర్వాత ఆది శంకరాచార్యుల వారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? వాడు 7వ శతాబ్దంలో వారు వచ్చారు. 7వ శతాబ్దంలో అప్పుడు మన ధర్మాలన్నీ ఇట్లనే ఉండే, టెన్షన్లో ఉండే. మన దానిలోనే 7వ శతాబ్దంలో ఈ దేశంలో తురస్కులు వెళ్ళారా మన దేశాన్ని? ఏమన్నా లేదు కదా, అప్పుడు లేరు కదా. ఆది శంకరాచార్యంలో తురస్కులు లేరు. మనకు మహా అయితే వాళ్ళు ఇప్పటికీ 1000 సంవత్సరాల క్రితం మాట్లాడరు. కానీ 7వది అంటే లెక్కలు వేసుకో. అప్పుడు జైనం బౌద్ధం ఉన్నది 7వ శతాబ్దం. జైన్ బౌద్ధం కూడా మన దేశం, మన దగ్గరికి వెళ్ళిపోయింది. అవును. అంటే ఇవన్నీ ఎక్కడికి పోయినా మళ్ళీ అది కుంభలో కలవాల్సినట్టే కార్యక్రమాలు. అయితే ఆయన చెప్పాడు 6 మతములు ఒక్కటవును అన్నాడు. 6 మతములు ఒక్కటవును అని ఒక మాట చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయం ఇది. 6 మతాలంటే ఏమిటి? ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకున్నది సిక్, ఇసాయి, ముస్లిం, అవునా, బుద్ధ, జైన్, పార్సీ, ఈ 6 మతాలన్నీ లాస్ట్కు దేవుడు ఒక్కడే అనే ప్రతి కరోనా వచ్చేటప్పుడు అందరు దేవుడు మొక్కిన చూడండి. అప్పుడు ఎవరు కనబడలే, ఏ మసీదు కనబడలే, గుడి కనబడలే, బడి కనబడలే. మందు ఒకటే మంత్రము, బతుకుతే జాలరా దేవుడా అని మాస్కులు కట్టుకునే పరిస్థితి వచ్చింది చూడు. అటువంటి స్థితి మళ్ళొకసారి వస్తుంది అన్నాడు. ఎప్పుడు వస్తుందని అంటే 7 ఊర్లకు ఒక ఊరు అవుతుందని చెప్పాడు. 7 ఆడపిల్లలకు ఒక్కడే భర్త అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ ముస్లిమ్స్ కండిషన్ చేస్తున్నాం, 4 బీబీ 40 బచ్చా, అది నడుస్తుంది కదా. రేపు పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఊచకోతలు జరిగేదైనా, నిజంగా ఏదైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే అక్కడ ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు, యుద్ధంలోకి వెళ్ళేటోళ్ళు ఎవరు? పురుషులే కదా. వాళ్ళందరూ మరణిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించి చెప్పాడు ఆయన. కేవలం సనాతన ధర్మం కాదు, ప్రపంచం గురించి మాట్లాడాడు. ప్రపంచం అంతా సనాతన ధర్మమే. మెల్లగా అట్లా జరిగిపోయింది మనం పట్టించుకోకపోవడం వల్ల.